దాని ఎట్లా ఏమనిపించింది మళ్ళీ చెప్పు. మనం ఒక చుక్కల భూమి పైన ఉన్నాం కదా, ఒక చుక్క ఉందో పైకి వెళ్తే భూమి పైన ఇంత జరుగుతుంది. అది నువ్వు పోలిస్తేనే ఉంటుంది, రఫ్గా మామూలుగా. ఇంకా పోల్చకుండా ఎప్పుడన్నా చూసినావా? పోల్చకుండా అంటే కంపేర్ చేస్తేనే భూమి పెద్దగా ఉందని. దా బాగుందావు ఈశ్వర్ అంకుల్, కూర్చో. సో ఇప్పుడు వచ్చారా మీరు కూడా? సంతోషం. అదో చేతను ఇంట్లో చేద్దు కాసేపు ఆగి ఒక చిన్న మాట్లాడుతున్నా, ఆ తర్వాత చేద్దాం, నేను కూడా చేస్తా. అయితే ఏం చెప్తున్నంటే, మనం ఎప్పటి వరకు ఏది చూసినా ఫ్రమ్ ద బర్త్ ఉన్నది ఉన్నట్టు చూడలే, వేరే దాంతో లింక్ చేసి చూసినాం. అట్లా చేసినప్పుడు మీ ప్రశ్న రెలవెంట్. మామూలు ఫిజికల్ మనకి సైన్స్ ప్రకారం చెప్తారు కదా, ఇట్లా 9 గ్రహాలు ఉన్నాయి, ఇదంతా స్పేస్ కి ఎక్కడ ఎండ్ అనేది. 9 గ్రహాలు ఏం లేవు, అది మనం లెక్కలోకి అవి తీసుకున్నాం. ఇప్పుడు ఈ సో అండ్ సో కాలనీ ఉందనుకో, కాలనీలో ఎంతమంది ఇళ్ళు ఉన్నారు అంటే ఒక లెక్కలోకి వస్తుంది 600 మంది. మనం లెక్కలోకి తీసుకున్నాం ఈ కాలనీ ఇది అని, ఇందులో 600 ఇళ్ళు ఉన్నాయని. ఆ బౌండరీ తీసేస్తే ఎవరు బౌండరీ వేసింది? మనిషే కదా. సో ఎక్కువ మంది సార్వజనీనం అని అంటారు అనమాట. అంటే ఎక్కువ మంది అంగీకరించింది ఒక ఫిలాసఫీ లేకపోతే ఒక సాంప్రదాయం అయింది. అదర్వైజ్ ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తా, మీరు ఆలోచించండి ఎప్పుడన్నా. అంటే మీ లైఫ్లో దాన్ని తీసుకుంటే తప్ప తెలియదు, మనం చర్చించే అంశం కాదు. ఇప్పుడు ఏదైనా ఒక పెయింటింగ్ చూసినప్పుడు అది పెద్దగా ఉందా చిన్నగా ఉందా ఎట్లా తెలుస్తుంది? ఇంకో దాంతో కంపేర్ చేసినప్పుడు మీతో కూడా కంపేర్ చేసుకుంటుంది. అక్కడ ఏది లేకపోయినా మీ సైజుకి ఈక్వాలెంట్గా ఉన్నది, మీకంటే చిన్నగా ఉన్నది, మీకంటే పెద్దగా ఉన్నది. ఇది జనరల్ పర్సెప్షన్ ఆఫ్ యువర్ మైండ్. ఎందుకంటే మీరు ఎప్పుడు మీ యొక్క ఫిజిక్ మెటీరియల్ని చూసినప్పుడు మీ బాడీని లెక్కలోకి తీసుకుంటుంది మీ మైండ్. డబ్బు తీసుకోగానే మీ దగ్గర ఉన్న డబ్బుని లెక్కలోకి తీసుకుంటుంది మీ మైండ్. రంగుని చూడగానే మీ రంగుని తీసుకుంటుంది. సో ప్రతిదీ మిమ్మల్ని ఒక ప్రమాణంగా తీసుకొని దానికి పైన ఈక్వల్గా కింద అట్లా చూపిస్తూ ఉంటుంది. ఆ లెక్కలోకి తీసుకోకుండా చూసినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది ఒక దృష్టి. ఎప్పుడైనా అట్లా చూడండి, ఈ ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. అన్నది థాట్ ఎండ్ అయితే అయిపోయాయి, అది ఎండ్ అవుతుందా కాదు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు సైన్స్ ఈవెన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా చెప్పింది, దిస్ ఈజ్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ అని చెప్పాడు. ఎక్స్పాండింగ్ యూనివర్స్ అంటేనే ఇట్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్. ఇప్పుడు మీ బాడీ ఎక్స్పాండింగ్ యూనివర్స్ చూడండి, ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్లా ఉన్న మీరు ఇట్లా పెరుగుతూ వస్తున్నారు. అట్లా పెరుగుతున్నా దేనికి అదే పని చేస్తుంది, దేనికి అదే పర్ఫెక్ట్. ఇట్లా ఎక్స్పాండ్ అవుతున్నా కూడా సూర్యుడు ఏం చేయాలో అది చేస్తుంది, చంద్రుడు అది ఏం చేయాలో అది చేస్తుంది, వీటి వెలుతురు పడడం వల్ల జీవరాశి ఏం చేయాలో అది చేస్తుంది. వాటి మధ్య ఉన్న డిస్టెన్సెస్ అట్లే ఉంటున్నాయి, ఆర్బిట్స్ అట్లాగే ఉంటున్నాయి. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్, ఎక్స్పాండ్ అవుతాం. సో మన సూర్యుడి కంటే ఎంతో పెద్ద నక్షత్రాలు ఉన్నాయని సూర్యులు ఉన్నాయని చెప్తున్నారు, నక్షత్రాలు ఉన్నాయని చెప్తున్నారు. సూర్యుడు ఉన్నాడంటే దానికి ఒక మండలం ఉంటుంది. రీసెంట్గా ఒక ఫోటోగ్రాఫ్ గూగుల్లో అంటే ఎవరైనా స్టడీ చేస్తే తెలుస్తుంది. ఏదో ఒక కెమెరా పంపిస్తే ఒక ఫోటో తీశారు, దాన్ని యుఎస్ ప్రెసిడెంట్కి చూపించారు. తెలుసా మీకు? యుఎస్ ప్రెసిడెంట్కి చూపిస్తే వాట్ ఈస్ దిస్ అంటే ఎవరు తెలియదు. అందులో స్టార్స్ మనం నైట్ పూట చుక్కలు ఫోటో తీసినట్టు ఉంటుంది. సో అవి 76,000 గ్యాలక్సీస్ అన్నమాట. దే ఆర్ నాట్ 76,000 స్టార్స్. అది కండమ్మా, అదే అప్పుడు రిపేర్ చేయించకముందు మెల్లగా పెరుగుతూ రిపేర్ చేయించినాం. సో 76,000 గ్యాలక్సీస్. ఒక గ్యాలక్సీకి ఉన్న గురుత్వాకర్షణ నియమాలు ఇంకో గ్యాలక్సీలో లేవు. కానీ ఈ గ్యాలక్సీలో, ఈ భూమి మీద, ఈ మనిషిలో, ఈ మట్టిలో, ఈ జంతువుల్లో ఉన్న ఏవైతే మూలకణం ఉందో అదే అన్నిట్లోనూ ఉందని నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఇది ఒకసారి దో ఇట్ ఈజ్ ఎక్స్పాండింగ్,
ఇదంతా ఒక కణం యొక్క ఎక్స్పాన్షనే. అన్నిట్లోకి నువ్వు విభజించుకుంటూ వెళ్తే ఒక కణం దగ్గరకు వచ్చి అవుతుంది. సో ఆ కణం ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఈ ప్రపంచంలో ఉన్న ఇళ్ళని ఇటుకలతో కట్టారనుకో, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు కాబోతున్నాయి ఒక చర్చ. ఎన్ని ఇళ్ళన్నా కట్టింది ఇటుకతోనే కడుతున్నారంటే ఇంకో చర్చ. సో ఇటుకతోనే కడుతున్నారు నిర్ణయానికి వస్తే ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఎండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు అన్ని మూలకణాలు, ఇప్పుడు ఉదాహరణకి నేను 1000 పెయింటింగ్స్ వేసిన, పెయింటింగ్స్ వేస్తున్న బ్రష్ ఒకటి, ఆ స్ట్రోక్ ఒకటి అన్న దగ్గర దృష్టి పెడితే డజంట్ మ్యాటర్ హౌ మచ్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అన్నది. బట్ అన్నిట్లో ఉన్న మూలకణం మారన్నప్పుడు ఇక అది ఎంత ఎక్స్పాండ్ అయినా కొంచెం ఫరక్ పడతా అనేది ఒక అబ్జర్వేషన్. ఇందులో 2 ఉన్నాయి, సైన్స్ ఉంది, స్పిరిచువల్. ఉండదు వద్దు, సైన్స్ ఉంది, స్పిరిచువాలిటీ ఉంది. మనం ఎట్లా తీసుకుంటే ఎట్లా. నువ్వు ఇప్పుడు ఈ మొత్తాన్ని లెక్కలోకి తీసుకోగలిగితే ఒక 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 అర్థం వస్తుంది. కొంత లెక్కలోకి తీసుకుంటే ఒక అర్థం వస్తుంది. నిన్ను లెక్కలోకి తీసుకుంటే ఒక అర్థం వస్తుంది. ఇది నీ చాయిస్. అది మనిషి ఇప్పుడు మన నవగ్రహాలు ఇదంతా కొంత లెక్కలోకి తీసుకున్న విషయం. అది ఒక సైంటిస్ట్ మొత్తాన్ని లెక్కలోకి తీసుకుని మాట్లాడతాడు. అదే ఒక ఆధ్యాత్మికత తన లెక్కలోకి తీసుకుని మాట్లాడతాడు. నాకు విశ్వం ఏం చేస్తుందో తెలియదు, బట్ ఐ నో మై మైండ్. నేను ఎక్స్పాండింగ్ యూనివర్స్ గురించి ఆలోచించే ఆలోచన నేను ఎండ్ చేసిన అని చెప్తే అక్కడ ఎండ్ అయిపోయింది. దీనికి ఒక చిన్న ఏమంటారు జెన్ స్టోరీ కూడా ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మాయం కావాలంటే నేనేం చేయాలి? పొలిటీషియన్స్, యాక్టివిస్ట్ అందరూ ఆలోచిస్తున్నారు కదా. దాని ఆన్సర్ ఏంటంటే జస్ట్ నిద్రపోవాలి. దట్ ఈస్ ద అంతే. నువ్వు నిద్రపోయిన మరుక్షణం సమస్యలు నీకు మాయమవుతున్నాయి. సమస్యలు ఎప్పటికీ నువ్వు క్లియర్ చేయలేవు, కానీ సమస్యల నుంచి నువ్వు బయటపడాలి తప్ప నువ్వు సమస్యల్ని బయటపడేయాలి. ఇప్పుడు ఒక యాక్టివిస్ట్గా నువ్వు ఏ దేశంలో ఉన్న సమస్యలు సాల్వ్ చేస్తావు చెప్పు. మీ ఊర్లో కాలనీలో ఉన్న చిన్న పైప్ లైన్లో పెట్టి నువ్వేదో ఎట్లా ఫీల్ అవుతున్నావు. ఒకసారి లాంగ్ డిస్టెన్స్లో చూడు అసలు ఏం జరుగుతుంది. అంటే మనిషి ఎంత, తను చేసే సర్వీస్ ఎంత, తను తీసుకొచ్చే రిఫార్మ్ ఎంత. అందుకని ఎంత సాధ్యమో అంత చేయడం, మిగతా దాన్ని పట్టించుకోకూడదు. చేసినా చేయకపోయినా నా మానసిక స్థితిలో ఏ మార్పు లేదని ఒక అవగాహన కలిగితే ఇంకా ఉన్నత స్థితి. ఇది ఇంపార్టెంట్. తెలుసుకోకపోయినా ఏం కాదు. తెలుసుకోవడం గొప్ప కాదు. ఎందుకంటే ఉన్నదే తెలుసుకున్నప్పుడు గొప్పట్లేదు. లేనిది తెలుసుకుంటే అది ఊహ అవుతుంది. లేని దాన్ని ఎట్లా తెలుసుకుంటావు? తెలుసుకున్న దాంట్లో నువ్వు భాగంగా ఉన్నావా, నువ్వు అవుట్ సైడర్గా ఉన్నావా? భాగమైనప్పుడు నువ్వెట్ట తెలుసుకున్నట్టు అవుతుంది. ఇది ఎట్లుందంటే నీ ఫింగర్ ఎప్పటికీ ఎన్లైటెండ్ కాలేదు. ఎందుకు? ఇట్స్ పార్ట్ ఆఫ్ సంథింగ్ బిగ్. ఎంత అది ఇండిపెండెంట్గా ఆపరేట్ చేద్దాం అనుకున్నా అది మొత్తానికి కలిసి ఉన్నది. అట్లా నువ్వు ఎంత ఇండిపెండెంట్గా ఆపరేట్ చేద్దాం అనుకున్నా సమ్వేర్ యు ఆర్ కనెక్టెడ్ టు ద హోల్. ఈ ఫింగర్కి ఈ బాడీ గురించి మొత్తం అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద హోల్. ఇది ఒక స్పృహకు సంబంధించింది. సో అందుకే ఓన్లీ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ మాత్రమే మనిషిని సంతృప్తి వైపు తీసుకెళ్తుంది. మిగతావంతా అర్ధ సంతృప్తి, లేకపోతే ఒక చిన్న నిరాశ, లేకపోతే ఇంకా ఏదో ఉంది అన్న ప్రశ్న అటు సజీవం ఉంచుతుంది. మనం బాక్స్లో లేవు కదా అసలు చిన్నప్పుడు వచ్చిందంటే. ఇప్పుడు రూమ్ ఉంది, ఇంకో బౌండరీ ఉంది, ఈ స్పేస్కి ఎక్కడ బాక్స్ ఉంది, అసలు బాక్స్ లేదు, పోతానే ఉంది. ఇంకా వేరే మనుషులు ఉండొచ్చు, ఇంకో దగ్గర ఇంకోటి ఉండొచ్చు, ఇంకో దగ్గర ఇంకోటి చిన్న అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు సైన్స్కి అదే కదా ఆధారం. ఇప్పుడు మనకు సైన్స్ చెప్తుంది ఉన్నదంతా వేవ్ అని. తరంగాలే కదా, వేవ్ లేదా వైబు లేదా వైవ్. ఇప్పుడు మనకు ఫిజికల్ రియాలిటీలో అలా అంటాం, ఇదేమో తరంగం అంటాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మీకు వినిపిస్తుంది, తరంగమే ఆధారం. ఎవరో ఫోన్ మాట్లాడితే మీకు వినిపిస్తుంది, తరంగమే ఆధారం. ఎవరికి డైల్ చేస్తే ఎగ్జాక్ట్ ఆ నెంబర్కి కనెక్ట్ అవుతుంది. అది ఒక తరంగం యొక్క ఒకానొక తీవ్రత వల్ల. అది పక్కన ఉన్న వాడికి ఎందుకు కనెక్ట్ అవుతలేదు అంటే ప్రతి తరంగానికి ఒక ఇంటెన్సిటీ ఉంది. అందుకని ఆ తరంగం వెళ్ళి ఆ తరంగం కరెక్ట్ అవ్వాల్సిన నెంబర్కి టచ్ అవుతుంది. అది వేరే దానికి కరెక్ట్ కాదు. పక్కన 100 ఫోన్ ఉన్నా వేరే మోగవు.
ఇప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న మనిషికి ఈనాటికి ఈ క్యూరియాసిటీ ఉంది. అంటే ఈ భూమి మీద ఎట్లాగైతే, దీనికి మన 2 కోణాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఎట్లాగైతే మనిషి ఉన్నాడో, వెజిటేషన్ ఉందో, అంటే మన నీళ్ళలో జీవించే జలప్రాణులు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే ప్రాణులు ఉన్నాయి, లేకపోతే అడవులు ఉన్నాయి, అంతరించిపోయిన డైనోసార్స్ లాంటివి ఉన్నాయి. ఇట్లాంటిది వీటన్నిటినీ అర్థం చేసుకొని వాటిని ఆ రూల్ చేద్దామని ఆలోచిస్తున్న ఒక ఎక్స్ట్రాడినరీ పవర్ఫుల్ ఉన్న బ్రెయిన్ ఉన్న మనిషి ఉన్నాడు. ఇట్లాంటి మనిషి ఎక్కడ ఉన్నాడా? మనకంటే ఒక పవర్ఫుల్ స్పీసీస్ ఉంటే అతను ఎట్లా ఆలోచిస్తాడు? ఇప్పుడు ఏలియన్ థియరీ ఎట్లా వచ్చింది? మీరు ఇప్పుడు ఇంటర్నెట్లో కొట్టి చూస్తే సో మెనీ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అందులో యుఎఫ్ఓ థియరీస్ కానీ ఇప్పటికీ అట్లాంటా, తర్వాత ఏరియా 56 ఇట్లాంటి ప్రాంతాల్లో సైంటిస్టులు దే ఆర్ బిలీవింగ్ దట్ సంథింగ్ ఎగ్జిస్ట్ బియాండ్ దిస్ హ్యూమన్ లైఫ్. లేకపోతే ఇప్పుడు మన గ్రహానికి ఆవలి ఇంకేదో ఉంది. దానికోసం ఏం చేస్తారు, ఇప్పటికీ ల్యాబ్స్ ఉన్నాయి భూమి మీద. అవి మనకి చెప్పి చేయరు, వాళ్ళ డ్యూటీనే అది. రకరకాల తరంగ దైర్ఘ్యాలతో తరంగాలు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం కార్లు వెళ్తే FM 102.8 అని ఉంటుంది. 102.8 పెడితే ఎందుకు వస్తుంది? వేరే ఒక్క నెంబర్ అట్టయితే మనకు పాట ఎందుకు వినిపిస్తలేదు? ఈ చిన్న, అంటే ఎవడైనా అర్థం చేసుకోదగ్గ విషయం. సరే, మనం ట్యూన్ చేసుకుంటున్నాం, ఎంత రేడియో FM అంటే సో అండ్ సో కరెక్ట్గా నెంబర్ కొడితే వస్తుందని తెలుసు. కానీ దానికి ఎందుకు వస్తుంది అంటే అట్లా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేశారు. అట్లా రకరకాల ఫ్రీక్వెన్సీస్తో నిరంతరము ఒక పవర్ఫుల్ తరంగాల్ని అట్లా ఆకాశంలోకి వదులుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇట్లా పోయినవి మన విశ్వంలో ఎన్ని గ్యాలక్సీలు ఉన్నాయో అన్ని గ్యాలక్సీల్లో అన్నిటికీ తగులుతాయి. ఉదాహరణకు నేను స్ప్రే కొడితే ఏ మొక్కకన్నా తాగొచ్చు. అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రియాక్షన్. అట్లా కొన్నిసార్లు ఎప్పుడైతే మనిషికి హోప్ పోయిందో కొన్నిసార్లు రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ఏంటి? అనేది పంపించాడు, ట్రాటరీ అనేది వచ్చింది. దీన్ని బట్టి సైంటిస్టులకు ఏం తెలుస్తుంది? దేర్ ఈజ్ సంబడి హూ ఈజ్ సెండింగ్ బ్యాక్ దిస్ ట్రాన్స్మిషన్. అది మనిషా, ఏలినా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదో ఒక మిషనరీ ఉండాలి. మిషనరీ లేకపోతే వాడు అంత దూరం, నేను అరిచి ఎంత దూరం పంపలేను. కానీ ఫోన్లో గుసగుసలాడినా అమెరికాలో ఉన్న వ్యక్తి వినిపిస్తుంది. అట్లా ఏదో ఒక టెక్నాలజీ మనకంటే అడ్వాన్స్డ్ ఉండవచ్చు. ఇట్లా బోల్డ్ థియరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సైంటిస్టు రాసినటువంటి ఒక పుస్తకం అమెరికనే, అది నేను ఒకప్పుడు చదివిన. అవన్నీ మనకి ప్రపంచంలో ఫేమస్ పుస్తకాలు కావు. అంటే ఇప్పుడు అయాన్ ర్యాండ్ ఫోర్ట్ అంటే మైండ్ బాగ్లింగ్ విషయాలు ఏమి లేవు. ఇట్ ఈస్ జస్ట్ ఇప్పుడు యూఎఫ్ఓ థియరీ అంటే ఎవడు చదువుతాడు, క్యా ఫరక్ పడతా. అందులో అతను ఏమన్నాడంటే ఏలియన్స్ డస్ ఎగ్జిస్ట్ అని చెప్పాడు. అండ్ ఐ మెట్ ఎన్ ఏలియన్ అండ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ ద ఏలియన్ విత్ డిఫరెంట్ సైన్ లాంగ్వేజ్. అది చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు మానవ జాతి లేదా ఈ భూమి అని ఏదైతే అనుకుంటున్నామో ఇది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితమే ఇట్ ఈస్ దేర్ అండర్ దేర్ కంట్రోల్. ఇది ఎలా ఉందంటే, నేను మీ అందరినీ బానిసలు చేసి నేను నా ప్యాలెస్లో కట్టేసిన. జస్ట్ ఊహించుకోండి, ఇప్పుడు నేను ఏలియన్. ఇప్పుడు ఈ విషయం మీకు తెలియదు. ఆ ప్యాలెస్ నాదంటే నాదని మాట్లాడుకుంటున్నాను. అప్పుడు ఏదో ఒక రోజు నా అండర్ ఉందని మీకు తెలిస్తే మీ పరిస్థితి ఏమైపోతుంది? భయపడదాం. అంటే మీ ఆధీనంలో లేదు ఆల్రెడీ అని మనకు తెలియని కారణంగా ఒకటి. రెండోది, మన ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్టు ఒకప్పుడు మనిషి కట్టెలతో కొట్టుకున్నాడు, ఆ తర్వాత తుపాకులతో కాల్చుకున్నాడు, ఆ తర్వాత బాంబులు లేకపోతే మిసైల్స్ ఇట్లాంటి వాటితో యుద్ధం చేసిండు. అంటే 3వ ప్రపంచ యుద్ధం కనుక వస్తే అట్లా, ఒకవేళ 4వ ప్రపంచ యుద్ధం కూడా వచ్చింది అనుకో, ఇంకా 3ది రాలేదు, బట్ వస్తే మనిషి ఖచ్చితంగా ఈ రసాయన మారణాయుధాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటితో యుద్ధం చేస్తాడు. ఒకవేళ అట్లా కనుక యుద్ధం జరిగితే నెక్స్ట్ మానవ జాతి ఉండదు. అయినా కూడా మనిషి కనుక సర్వైవ్ అవకాశం ఉంది. ఒకరో ఇద్దరు వాళ్ళకున్న ఫిజికల్ రియాలిటీ మెటబాలిజంని బట్టి, లేదా ఒక ఏరియాలో ఇంపాక్ట్ తక్కువ ఉండటం వల్ల, ఎవడో గదిలో దాక్కోవడం వల్ల, ఫర్ సమ్ రీజన్ ఎక్కడైతే వాటర్ యొక్క తీవ్రత ఎక్కువ ఉందో, ఎగ్జాంపుల్ ఇప్పుడు రసాయన ఆయుధాలు ఉంది, చిట్టగాంగ్ అనే ఒక ఊరుంది.
లేదా చిరపుంజి అని ఒక ఊరు ఉంది. అక్కడ ఫుల్ వర్షపాతం ఉంటుంది. వర్షం ఉన్న చోట రసాయనాలు పని చేయకపోవచ్చు. ఎందుకంటే ఆ వాయువు, సో కొన్ని చోట్ల మనిషి బతకొచ్చు. ఒకవేళ మనిషి అంటూ కనుక బతికితే ఖచ్చితంగా 5వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అంటే అది చెప్పిన విషయం బ్యూటీ అది. అప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు, మళ్ళీ కట్టెంతో కొట్టుకుంటాడు. కొట్టుకోవడం ఆగదు. అయితే ఏలియన్ థియరీ చెప్పిన ఆయన ఏమంటే, ఇప్పుడు ఏలియన్స్ మన మీద చేస్తున్న యుద్ధం చాలా వినూత్నమైంది. దే ఆర్ కరప్టింగ్ అవర్ థాట్ ప్రాసెస్ అని చెప్పాడు. ఇప్పుడు ఒక మంచిగా ఉంటాడు, ఇప్పుడు హఠాత్తు కోపం వచ్చి తీసి ఒకరిని కొడితే వాడిని తల పగిలింది. సో పక్కింటోడు వచ్చి కరప్ట్ చేయలేదు. సడన్గా ఒక థాట్ వల్ల అతని యొక్క థాట్ ప్రాసెస్ దెబ్బతిని హీ లాస్ట్ హిస్ కంట్రోల్. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అప్పట్లో ఒక ఇది మన థాయిలాండ్తో ఏదో దేశాన్ని, మలేషియా, ఒక విమానం డిసపేర్ అయిపోయింది తెలుసా. 315 అనేదో ఫ్లైట్ డిసపేర్ అయిపోయింది. అండ్ నో బడీ నోస్ వేర్ దట్ ఫ్లైట్ వెంట్. ఆ తర్వాత చాలా చర్చలు జరిగాయి. తర్వాత రెస్క్యూ ఆపరేషన్ జరిగాయి. తర్వాత బట్ అది చేసినావా? సో ఇవన్నీ జరిగిన తర్వాత మీరు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలు అది ఒక వ్యక్తి సడన్లీ హీ డిసైడెడ్ టు డూ దట్. సడన్గా అతను ఒక పాత్లో వెళ్తున్నవాడు ఇంకో పాత్రకు తీసుకెళ్ళి క్యాబిన్ ప్రెషర్ అంతా డౌన్ చేసి, ఈ డి నాట్ ఈవెన్ సే దట్ యువర్ ప్లేన్ బీన్ హైజాక్డ్. అతను చెప్పం కూడా చెప్పలేదు. అతను క్యాబిన్ ప్రెషర్ అంతా డౌన్ చేసి అందరూ రిలాక్స్గా కోమాకి వెళ్ళింది. ఆల్ డైడ్. అతను ఏం చేశాడు, అది ఇంకో దగ్గర తీసుకెళ్ళాడు, సమ్ అన్నోన్ ప్లేస్. ఫ్లైట్ పోయినంతసేపు పోయింది, ఇతను కూడా మెల్లగా అన్కాన్షియస్ ఉన్నాడు. ఎందుకు అట్లా చేశాడు అనే దానికి ఆధారం లేదు. సో అది వేరు, అది అవన్నీ అంటే ఉన్నాయి. ఇప్పుడు లవర్స్ అంతా అదేగా చేసుకునేది. ఒకరి కళ్ళు ఒకరు పెట్టి చూసుకుంటారు, దవ్వక. సో నేనేం చెప్పాలనుకుంటున్నా, ఈ విశ్వం ఏం చేస్తుంది అంటే, ఒక లిమిటెడ్ హ్యూమన్ యొక్క మైండ్ వితౌట్ టెక్నాలజీ ఈ కెనాట్ పర్సీవ్. మన పూర్వీకులు ఇప్పుడు ఇస్లాంని ఎవరైతే అవధారణ చేశారో వాళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ యూనివర్స్ కూడా చాలా లిమిటెడ్ ఉంటుంది. ఉదాహరణకి నేను ఈ 15-20 ఊర్లు కొండ మీదకి వెళ్ళి చూసి అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ అన్నా, ఈ భూమంతా అన్నా. కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమంటున్నారు, భూమంతా అంటే ఇప్పుడున్న విషయాన్ని లెక్కలోకి తీసుకుంటున్నారు. కానీ అప్పుడు భూమంతా అంటే 11 ఊర్లనే. ఇప్పుడు ఇది ఇంట్లో ఉన్న అంత సామాను, ఇక్కడ అంతా అనే అర్థానికి ఓన్లీ ఇంట్లో ఉన్న వస్తువులని ఇంప్లికేషన్ వస్తుంది. కానీ ఒక 50 ఏళ్ల తర్వాత నువ్వు ఒక పెద్ద కోటేశ్వరుడు, నీ దగ్గర చాలా ఊర్లు గిల్లు ఉంది అనుకో, అప్పుడు అంతా అంటే ఇది కూడా లెక్కలోకి తీసుకోబడుతుంది ఇప్పుడు ఉన్నవి. సో అట్లే రిలీజియన్స్ ఫ్రాడ్ చేస్తారనమాట. సో ఒకప్పుడు ఏదైతే ద కాన్సెప్ట్ ఆఫ్ యూనివర్స్ ఏదైతే ఉందో చాలా లిమిటెడ్. వాళ్ళు నేల మీద నిలబడి ఇట్లా చూశారు ఆకాశాన్ని. చూస్తే ఆకాశం ఇట్లాగా అనిపించింది. అప్పుడు కొన్ని చెప్పుకున్నారు, ఇట్లా గొడుగులా ఉంటుంది, దేవుడు ఇట్లా ఆకాశంలో నక్షత్రాలను వేలాడదీస్తాడు, ఈ ఆకాశం పైన 7 ఆకాశాలు ఉంటాయి, ఆ పై ఆకాశం మీద మన దేవుడు ఉంటాడు, తర్వాత ఆ పైన మన దేవుడు పడుకొని ఉంటాడు, ఈ నేల అనేది బల్లపరకు అని ఉంటుంది, మనం ఇక్కడ అల్లరి చేయొద్దు, అల్లరి ఎందుకు చేయొద్దు, ఎగురితే పైన మన దేవుడికి డిస్టర్బ్ అవుతుంది. ఒక కామన్ పర్స్పెక్టివ్ అది, ఒక కథ అల్లి చెప్పారు. అప్పుడు దాన్ని కౌంటర్ చేసే టెక్నాలజీ కానీ ఒక బెటర్ థాట్ కానీ లేని కారణంగా 1400 ఏళ్ళు గడిచిపోయింది. అది ఇప్పుడు నిజమైపోయింది. ఇప్పుడు దాన్ని నువ్వు ఎంత చెప్పినా దాన్ని నేను ఘోరంగా నమ్మిన వాడిని నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ హెవెన్ అండ్ హెల్ కూడా చాలా లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు, ఇప్పుడున్న సైంటిస్టులు లేకపోతే రాజమౌళి ఇట్లాంటి వాళ్ళు క్రియేట్ చేస్తే చాలా బాగుంటుంది. హెల్ అండ్ హెవెన్ కాన్సెప్ట్ వాళ్ళు క్రియేట్ చేసిన వాళ్ళకి అంత బుర్ర లేదు. ఇప్పుడున్న చాలా సిద్ధాంతాలు లేకపోతే ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఎవరైతే సృష్టికర్తలు ఉన్నాయో వాళ్ళకి అంత విజువలైజేషన్ పవర్ లేదు. ఇప్పుడు చదివితే చాలా ఫ్లాడ్ ఉంటుంది, అది ఏముండదు. దాన్ని నమ్ముకున్నాడు కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టే ఉంటుంది, ఎటు పోలేడు వాడు. బికాజ్ అందులో ఉన్న ఏ ప్రశ్నకి జవాబు ఉండదు. అదే ఇప్పుడు కొన్ని వర్తమానంలో నిన్నుంచే పద్ధతులు ఉంది. ఇప్పుడు జెన్ కావచ్చు, లేకపోతే విపశ్యన కావచ్చు, కొందరు స్పిరిచువల్ మాస్టర్స్ వాళ్ళ కాన్వర్జేషన్ నీ థాట్ ప్రాసెస్ని ఎండ్ చేస్తుంది. ఉన్నది ఎలాగో ఉంది, అట్లీస్ట్ ట్రై టు అండర్స్టాండ్
దట్ యూ కెనాట్ అండర్స్టాండ్. ఇది రైట్ అండర్స్టాండ్. నేను అర్థమే చేసుకోలేను, సమగ్రంగా నేను ఒక విషయాన్ని అర్థం చేసుకోలేను అన్న విషయాన్ని అర్థం చేసుకున్నా. చూడు ఎంత బాగుంది. సేమ్ అదే కాన్సెప్ట్. ఏదో ఉంది మనకి అర్థం చేసుకోలేదు. సో ఇది నీ థాటే. సో ఇప్పుడు ఆ ఎంటైర్ యూనివర్స్ గురించి ఆలోచిస్తున్న థాట్ ఏమిటది, అది ఎవరి వల్ల వచ్చింది నీకు అనే దాని మీద ఎంక్వైరీ చేసి ఆ థాట్ని ఎండ్ చేసేయాలి మనం. బికాస్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్, నువ్వు కూడా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటావు. బికాజ్ ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే, నువ్వు భోజనం చేస్తే నీ ఎంటికలు కూడా తిన్నట్టే కదా. నువ్వు భోజనం చేస్తే నీ ఎంటికలు కూడా తిన్నట్టే అది. అయ్యో, ఎంట్రుకలు కూడా ఆ ఫుడ్ని తిన్నట్టే. నువ్వు ముక్కు సపరేట్గా, ఇప్పుడు నీ ముక్కు కూడా సపరేట్గా. ఇప్పుడు నేను నోరుతో తిన్నాను, నోటి భోజనం అయిపోయింది, చెవులో పెడతాను ఏమన్నావు కదా. సో ఒక్క ఇంటేకే అన్నిటికీ భోజనం. అట్లా యూనివర్స్ కదులుతుందంటే అందులో నువ్వు కూడా కదులుతున్నావు. కదులుతున్న వ్యక్తి కదులుతున్నదని ఎట్లా అర్థం చేసుకుంటాడనే పెద్ద క్వశ్చన్. సరిగ్గా చూస్తే అట్లా అంటే ఇప్పుడు ఏ స్టాండ్ పాయింట్ మీద ఇది, నేను నా పుస్తకంలో ఒక చిన్న డ్రాయింగ్ వేసి రాసిన. అదేంటంటే, ఇప్పుడు జస్ట్ ఊరికే చూడు, ఇది భూమి, దీని మీద ఒక వ్యక్తి నిలబడి ఇట్లా నువ్వే ఇట్లా ఒక బైనాకులర్ పెట్టుకున్నావు, ఇట్లా చూస్తున్నావు, అంతే కదా. ఇక్కడ చాలా మంచి పవర్ఫుల్ బైనాక్యులర్, అంటే నాట్ ఓన్లీ మూన్ బట్ ఎక్కడ ఉన్న మార్స్, ప్లూటో కూడా కనిపిస్తుంది అనుకున్నా. ఇతని పక్కన వచ్చి అడిగాడు, వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్ అడిగితే, ఐఎమ్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ద యూనివర్స్ అండ్ స్పేస్ అన్నాడు. యూనివర్స్ అంటే నథింగ్ బట్ స్పేస్ ఏనాయి. రెండవది, నీకున్న టైంని బట్టి యూ అండర్స్టాండ్, అంతే. ఇప్పుడు స్పేస్ అండ్ టైం అన్నాం కదా. ఒకవేళ నీకున్న టైం ఓన్లీ 1 day అనుకో, నీ దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా వేస్ట్. ఏం చేస్తావు 1 day? కొంత గ్రాస్. అందుకే స్పేస్ టైం రెండు ఇంపార్టెంట్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే స్పేస్ ఉండాలి, టైం ఉండాలి. ఓన్లీ యూనివర్స్లో కాదు, మన లైఫ్లో కూడా. ఇప్పుడు నేను స్పేస్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నాను అని ఎంతసేపు చూస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడైతే నిలబడి తాను చూస్తున్నాడో అది కూడా స్పేస్లోనే ఉంది. మరి అట్లా ఎప్పటికీ స్పేస్ అర్థం కాదు. స్పిరిచువాలిటీ ఏమంటుంది, ఇది నువ్వు దాన్ని ఇప్పుడు ఎక్కడో చూడాలన్న విషయాన్ని వదిలి, అంటే ఇక్కడి నుంచి ఎక్కడో ఉన్న స్పేస్ని చూస్తున్నావు కదా, ఇక్కడే ఉండి నిన్ను నువ్వు చూడు. యు ఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ ద స్పేస్ నౌ. ఇప్పుడు ఐఎమ్ లుకింగ్ ఎట్ మై హ్యాండ్, లుకింగ్ ఎట్ ద మార్స్ అండ్ లుకింగ్ ఎట్ మై హ్యాండ్ బోత్ ఆర్ వన్. రెండు ఒకటే, సరిగ్గా చూడు. ఇట్లా నీ థాట్ ప్రాసెస్ ఎండ్ కావాల్సింది తప్ప వీటికి జవాబులు లేవు, దొరకవు. ఆధ్యాత్మికంలో అహం బ్రహ్మాస్మి అనేది అదేనది, అంటే అందులోనే అదే నేనై ఉన్నానని అంతే చెప్తే కదా. అన్నిట్లో ఉన్న మూలకణం ఒకటే అని గుర్తిస్తే నువ్వు సపరేట్గా లేవు అని తెలుసుకోవడం. అహం బ్రహ్మాస్మి అంటే ఇప్పుడు నేను అహం బ్రహ్మాస్మి అని గుర్తించిన, మీరంతా ఎవరో బయటకు వెళ్ళిపోండి, అట్లా కాదు. అంటే ఏదైతే ఉందో అది ఒక్కటే ఉంది, అందులో నేను భాగమై ఉన్నాను. సో నేను బ్రహ్మ అట్లా కాదు, నేను ఈక్వల్ టు బ్రహ్మ అని. అయ్యాను ఆగుతున్నా అట్లా కాదు, ఉన్నదే అది. అట్లా తెలుసుకునే చిన్న ఇదొక ఎందుకంటే సెల్ఫ్ రియలైజేషన్ అనే చెప్పారు. ఇట్స్ నాట్ ఎ ఫార్ములా. సమ్వేర్ యూ హ్యావ్ టు, అంటే నీ యొక్క ఉన్నతమైన మానసిక స్థితిలో నుంచి నువ్వు ఈ ప్రకృతి యొక్క ప్యాటర్న్స్ని దర్శించినప్పుడు తెలుస్తుంది. ఇట్ ఈస్ ఏ రిపిటేషన్, ఇది ఒక రిపిటేషను అండ్ ఇటు ఒక కంటిన్యూయం. ఇది ఒకవేళ మనిషి అనేవాడు లేకుండా ఈ విశ్వాన్ని చూడు. ఎగ్జాంపుల్ ఒక అడవిలో రాయి ఉంటుంది, ఆ రాయి చూడు. నీవు రాయిగా ఉండు ఒక వారం రోజులు. ఈ భూమి మీద ఏ మనిషి లేడు అనుకో, ఊ అని ఉంటుంది. There is nobody to question, there is nobody to know, there is no one to destroy, there is nobody to analyze, there is nobody to improve. As it is, ఎగ్జిస్టెన్షియల్ అంటే ఏది ఎట్లా ఉందో అట్లా ఉంటుంది. హఠాత్తుగా సముద్రం వచ్చి మొత్తాన్ని కొట్టేసిన ఒక్క హాహాకారం ఉండదు, ఒక కాంప్లైంట్ ఉండదు. ఎందుకు? అంతలో అంతా కదులుతుంది, అంతలో కొంతని అంతా నాశనం చేసి మళ్ళీ కొంతని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇది ఒక చిన్న హార్మోనియస్గా ఒక నడుస్తూ ఉంటుంది అంతే తప్ప మనిషి ఒక్కడే క్వశ్చన్ చేస్తున్నాడు. ఏదైనా జరుగుతుంటే రాకుండా ఆపాలనుకుంటున్నాడు, లేదా తానే ఒకటి చేయాలనుకుంటున్నాడు.
స్ట్రేంజ్ క్రీచర్ మనిషి ఒక్కడ డిసప్పేర్ అయిపోతే మళ్ళీ భూమి చాలా బాగుంటుంది. ఇంకోటి మనిషి యొక్క ప్రశ్న డిసప్పేర్ అయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంది? థాట్ విచ్ అపియరింగ్ టు బి ఏ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కాస్త జిద్ అయిన తర్వాత ఎంక్వైరీ అయింది, ఇంకా వాడికి మనశ్శాంతి లేదు. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది లేదో నాకు తెలియదు, కానీ ఇది నాకు చాలా ఇష్టం ఉన్న సబ్జెక్ట్ ఇది. మీరు చెప్పిన నేను తీసుకుంది అంటే ఆ క్వశ్చన్ ఉన్నదంతా ఉన్నది ఎట్లా ఉన్నది అంతే. క్వశ్చన్ చేయడం ఆపేసుకుంటే ఆలోచన ఎండైపోతే అదే ఆన్సర్. ఆన్సర్. అందుకే ఆధ్యాత్మికతలో ప్రశ్నకి జవాబులు ఉండవు, ప్రశ్న డిసప్పేర్ అయిపోతుంది. ప్రశ్న లేకుండా అంటే మౌనమే నిజమైన సమాధానం. నువ్వేమో ప్రతిసారి ఫిలాసఫీకి వెళ్తున్నావు, చెప్పి అది ఎక్కడో ఎందుకు లింక్ చేస్తున్నావు? ఇక్కడ వర్తమానాలు ఉండు. నేను అంటున్నది క్వశ్చన్ ఉండదు, మళ్ళీ మౌనమే సమాధానం అట్లేమంటలేదు నేను. అంతర్గత మౌనం, క్వశ్చన్ రేజ్ క్వశ్చన్ ఉండదు, లోపల ఏమైనా ఉండదు. ఇప్పుడు క్వశ్చన్స్ లేకపోతే నీ పరిస్థితి ఎట్లుంటుంది? వాట్ విల్ బీ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? అట్లా